సేవింగ్ మెడల్ దీని ముందర అని చెప్పారు. Sir, for the ABCD awards, in the second quarter, we have 3 prizes, 3 cases, sir. Third prize, media, sir. ఈ కేసు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనం సృష్టించింది. ఈ కేసులో విక్టిమ్ గర్ల్ మైనర్ గా ఉన్నప్పుడు తన ఎదురింట్లో ఉన్నటువంటి తన కాలేజ్ ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ తన కాలేజ్ మేట్ ని లవ్ చేసింది. వాళ్ళిద్దరు చెప్పి తన ఫ్రెండ్ ఫ్లాట్ కి తీసుకెళ్లి అమ్మాయికి సెడేటివ్ ఇచ్చాడు. ఆ మత్తు మందు ప్రభావంతో అమ్మాయి ఉన్నప్పుడు తనకు తెలియకుండానే న్యూడ్ వీడియోస్ తీసి తన సెల్ ఫోన్ లో దాచిపెట్టుకున్నాడు. ఆ విషయం ఆ అమ్మాయికి తెలిసిన తర్వాత మళ్ళీ తన కాలేజ్ లోనే ఉన్నటువంటి ఇంకొక అబ్బాయి A2ని లవ్ చేసింది. బట్ A2 ఎక్కువగా డబ్బులు స్పెండ్ చేస్తుండడము, ఎక్కువగా తిరుగుతుండడం గమనించి A2 వాళ్ళ సిస్టర్ ఏంటి అనేసి వివరాల గురించి ఆరా తీసినప్పుడు A2 సిస్టర్ కి ఈ అమ్మాయి ఇట్లా గర్ల్ ఫ్రెండ్ ఉంది తన తమ్ముడికి, ఆ అమ్మాయికి ఆల్రెడీ కూడా ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, ఇలా జరిగింది అని తెలుసుకొని A1ని A2 వాళ్ళ సిస్టర్ కాంటాక్ట్ చేసినప్పుడు ఈ వీడియోస్ అంతా కూడా బయటకు వచ్చాయి. ఆ అమ్మాయి A2కి అంటే తన తమ్ముడికి నువ్వు ఇట్లా అమ్మాయిని లవ్ చేస్తున్నావు, అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్పేసి అతనికి చెప్పినప్పుడు అతను కోపంతో రగిలిపోయేసి ఆ వీడియోస్ ని తన సెల్ ఫోన్ లో అలాగే సేవ్ చేసుకుని ఆ అమ్మాయితో బ్రేకప్ చెప్పేశాడు. అవి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి న్యూడ్ వీడియోస్ ని ఇతను ఒక ఫోన్ సైట్ లో అప్ చేయడం జరిగింది. వీళ్ళ కామన్ ఫ్రెండ్ అంటే అమ్మాయి యొక్క సెకండ్ బాయ్ ఫ్రెండ్ ఈ అమ్మాయి విక్టిమ్ గర్ల్ కున్న కామన్ బాయ్ ఫ్రెండ్ ద్వారా ఇట్లా తన వీడియోస్ ని ఫోన్ సైట్స్ లో అప్లోడ్ చేశాడన్న విషయం అమ్మాయి తెలుసుకొని వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేసింది. అంటే తన ప్రీవియస్ బాయ్ ఫ్రెండ్ ని సెకండ్ బాయ్ ఫ్రెండ్ ని ఇద్దరిని కూడా దయచేసి ఆ వీడియోస్ ని డిలీట్ చేయండి అని అడిగినప్పుడు వాళ్ళు అనేక మెయిల్స్ పెట్టి ఫోన్ హబ్ అనేటువంటి ఫోన్ సైట్ కి మెయిల్స్ పెట్టి ఆ వీడియోస్ డిలీట్ చేయించారు. బట్ అదే రోజు ఇంకొక ఫేక్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ లో క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ కి ఒక స్క్రీన్ షాట్ పంపించారు సార్ న్యూడ్ వీడియోది. దాంతో అమ్మాయి భయపడి తన పేరెంట్స్ కి చెప్పడం జరిగింది. అప్పుడు పేరెంట్స్ వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసులో ఉన్నటువంటి సీరియస్నెస్ ని గమనించిన తర్వాత దాన్ని దిశ పోలీస్ స్టేషన్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సార్. ఇక్కడ టెక్నికల్ క్లూస్ అన్ని యూజ్ చేసి యాక్చువల్ గా ఎవరి మీద సస్పెషన్ ఉందో A1 A2 అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ ని వాళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత ఆ అబ్బాయి A2 తన ల్యాప్టాప్ లో ఈ వీడియోస్ అన్నిటిని సేవ్ చేసుకున్నది, అవి డిలీట్ చేసినాడు. అవన్నిటిని కూడా డిలీటెడ్ వీడియోస్ ని మొబైల్లో ఉన్నటువంటి చాట్స్ ని రిట్రీవ్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో ఎవరు అప్లోడ్ చేశారనేది ఒక పెద్ద పజిల్ గా ఉండింది. బట్ ఐపీ లాక్స్ కోసం ఇన్స్టాగ్రామ్ కి రాసి తెప్పించుకొని ఆ తర్వాత ఎవరు అప్లోడ్ చేశారు అని చూస్తే వీళ్ళ ఫ్రెండ్స్ A2 యొక్క ఫ్రెండ్స్ ఈ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బుల కోసము తమ కోరిక తీర్చమనేసి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయికి బెదిరింపుగా మెసేజెస్ పెట్టడం జరిగింది. సో టోటల్ గా ఇక్కడ 11 మంది కూడా అరెస్ట్ చేయడం జరిగింది సార్. వీళ్ళంతా కూడా కాలేజ్ స్టూడెంట్స్ టెక్నాలజీని మిస్యూజ్ చేసుకుని ఒక అమ్మాయి జీవితంతో ఆటలు ఆడుకుంటున్నారు. ఎఫర్ట్స్ పెట్టినందుకు గాను సెకండ్ క్వార్టర్ లో దీనికి థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ సెకండ్ క్వార్టర్ సెకండ్ ప్రైజ్ సార్. This is clueless. I think we should highlight the fact that this is another case of cyber crime. Yes, sir. And investigated by the Disha police station. How cyberspace, internet, your social media ద్వారా వాళ్ళు ఏ విధంగా అమ్మాయిని ఒక రిలేషన్షిప్ దాంట్లో వాళ్ళని ఎట్లా ఫర్దర్ ట్రాప్ చేసి ఇలాంటి ఫోటోలు తర్వాత అప్లోడ్ చేయడము, దెన్ బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేయడము. సో దిస్ ఇస్ ఎ వెరీ టిపికల్ కేస్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పీస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మన వాళ్ళు మన ఆఫీసర్స్ ఏ టీమ్ ఏదో డిటెక్ట్ చేశారు, చాలా కష్టపడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం యూజింగ్ టెక్నాలజీ and using various other investigating tools, they were able to detect this case. Thank you. Yes, sir. Thank you, sir. And second quarter, second prize. This goes for detection of clueless rape and murder of a minor girl, sir, which is a heinous crime, sir. Throughout state, ఇది కూడా ఒక సంచలనం సృష్టించింది సార్. ఒక చిన్న పాప 5 ఏళ్ల పాపని రేప్ చేసి చంపేసి వెళ్ళిపోయారు సార్. ఎవరు చేశారో క్లూస్ లేవు సార్. అంగళ్ళు పరిధిలో తన పేరెంట్స్ తో కలిసి ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి వచ్చి నైట్ ఆడుకుంటున్నటువంటి పాపని
ఎవరో రేప్ చేసి బాత్రూమ్ లో అమ్మాయిని రేప్ చేసి ఆ ఫంక్షన్ హాల్ బయట డెడ్ బాడీ పడేసి వెళ్ళిపోయారు సార్. ఆ పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మొత్తం ఎక్కడ కూడా ఎలాంటి క్లూస్ లేకపోయినా మొత్తం అన్ని సీసీటీవీ ఫుటేజెస్, అక్కడ ఉన్నటువంటి అందరి విట్నెసెస్ అందరినీ కూడా విచారించిన తర్వాత ఫైనల్ గా ఒక్క సీసీటీవీ ఫుటేజ్ లో మనకు దొరికింది సార్ క్లూ. అక్కడ సస్పెక్ట్ అతను ఉండవచ్చు అనేసి అతను వెళ్తున్నాడు, అటు సైడ్ వెళ్తున్నాడు ఆ పాపతో కలిసి, తర్వాత ఒక్కడే వస్తున్నాడు. సో ఇతనే ఉండొచ్చు అని చెప్పేసి ఆ ఫోటోని పెట్టుకునేసి మాక్సిమం తిరగడం జరిగింది. దీనికోసం ఒక స్పెషల్ టీమ్స్ 5 టీమ్స్ కాన్స్టిట్యూట్ చేశారు. వీళ్ళంతా వెతికిన తర్వాత ఫైనల్ గా ఒక లారీ డ్రైవర్ ఒక లారీ ఓనర్ ఐడెంటిఫై చేశాడు. ఇతను నా దగ్గరే ఉన్నాడు, కాకపోతే అతను చాలా తెలివిగా తన ఐడెంటిటీని హైడ్ చేయడం కోసం గుండు కొట్టించుకున్నాడు సార్. సో చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. ఆ చూపించినటువంటి ఫుటేజ్ లో ఉన్న వ్యక్తి యాక్చువల్ గా ప్రెసెంట్ స్టేటస్ ని ఎవరు కూడా రిజంబ్లెన్స్ లేదు కాబట్టి గుర్తుపట్టలేకపోయాడు. బట్ అతను బయటికి వెళ్ళాడు, టమాటో లోడ్ తీసుకొని మహారాష్ట్రకి వెళ్ళాడంటే అతను వచ్చే వరకు వెయిట్ చేసి ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది సార్. అయితే ఈ కేసులో బ్యూటీ ఏంటంటే 4 days లోనే అక్యూజ్డ్ ని ఐడెంటిఫై చేశారు. దీనికి 20 days లోనే చార్జ్ షీట్ వేశారు. 30 days లోనే ట్రయల్ కూడా స్టార్ట్ అయింది. అండ్ రికార్డ్ టైం ఫస్ట్ టైం 2 months లోనే అతనికి మరణ శిక్ష విధించడం కూడా జరిగింది సార్. సో ఇంత ఎఫర్ట్స్ పెట్టినటువంటి చిత్తూరు డిస్ట్రిక్ట్ ముదివేడ్ పిఎస్ వాళ్ళకి డిఎన్ఏ రిపోర్ట్ కూడా మ్యాచ్ అయింది సార్. ఆ పాప మీద దొరికినటువంటి సెమెన్ స్టైన్స్, వాడి యొక్క సెమెన్ డిఎన్ఏ ఇవన్నిటిని చెక్ చేసిన తర్వాత అట్లే ఆ అక్యూజ్డ్ సెల్ ఫోన్ లో ఆ పాప ఫోటోస్ కూడా ఉన్నాయి సార్. దిస్ ఈస్ ద స్ట్రాంగ్ ఎవిడెన్స్. 2 months లో మరణ శిక్ష ఇచ్చారు. ఇది కూడా ఒక క్లాసిక్ కేస్ అన్నమాట. ఒక చిన్న పాప, హర్ బాడీ వాజ్ ఫౌండ్ ఒక ఫంక్షన్ హాల్ అవతల సైడు, బాడీ వాజ్ ఫౌండ్, డెడ్ బాడీ, అండ్ షీ వాజ్ సెక్షువల్లీ అసాల్టెడ్. ఎట్లా జరిగింది, ఎవరు చేశారు, ఒక్క క్లూ కూడా లేదు. సో దట్ వాజ్ ద సిచ్యువేషన్. పోలీస్కు కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ పరిస్థితి అట్లా. అలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ 2-3 daysలో అస్సలు ఏం క్లూ లేదు. మళ్ళీ వేరియస్ సీసీటీవీ కెమెరా ఫుటేజెస్, తర్వాత వీడియో రికార్డింగ్స్, కొందరు తీసుకున్న ఈ సెల్ ఫోన్లో కూడా వీడియోలు ఫోటోలు తీసుకోవడము, అది అన్ని అనలైజ్ చేసిన తర్వాత కొన్ని అనుమానాలు వచ్చారు. మళ్ళీ ఒక సంబడి వాజ్ సస్పెక్టెడ్, బట్ హూ ఇస్ దిస్, ఎవరు అతను అని దేర్ వాజ్ నో క్లూస్ ఎట్ ఆల్. దెన్ ఫైనలీ స్మాల్ చిన్న క్లూస్ లీడ్స్ తీసుకొని వాళ్ళు బిల్డప్ చేశారు. బిల్డప్ చేసిన తర్వాత ఈ ఎవరు అని అదే గుర్తించినారు. కానీ గుర్తించిన తర్వాత మనిషి కనబడలేదు, మనిషి ఎక్కడ వెళ్ళిపోయినారని తెలియదు. మళ్ళీ అది లారీ డ్రైవర్ ద్వారా ఒక క్లూ వచ్చింది, ఈ పలానా వ్యక్తి మన లారీలో ఎక్కి ఇక్కడ వరకు వచ్చారని. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఏం తెలియదంటే ఆయన నార్త్ ఇండియా ఎక్కడో వెళ్ళిపోయినారు. ఇట్ హస్ బీన్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్. వాళ్ళ డీటెయిల్స్ దొరికాయి సార్. అదే విధంగా వీళ్ళు ఇంకా నిఘా పెట్టిండేది ఏంటంటే అసలు అది రావాలి అంటే ఎవరో ఒకరు ట్రాన్స్పోర్ట్ చేయాలి కాబట్టి కొరియర్ ఏజెన్సీస్ వాళ్ళ మీద, కొరియర్ ఏజెన్సీస్ అందరినీ ఒక్కొక్కరుగా విచారించినప్పుడు వీళ్ళకి దాన్ని ఎవరు ఇంపోర్ట్ చేసుకున్నారు, ఆ ట్రాన్స్పోర్ట్ లో రిసీవ్ చేసుకున్న వాళ్ళ డీటెయిల్స్ వచ్చాయి. అది బేస్ చేసుకొని హైదరాబాద్ లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ ని పట్టుకున్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మ్యానుఫ్యాక్చరర్స్ 2 ఉన్నారు సార్, బ్రదర్స్. వీళ్ళు చేసిన పని ఏంటి అంటే డబ్బులు ఎక్కువ లాభాలు వస్తాయి అనేటువంటి ఒక అత్యాశకు పోయి మెథనాల్ యూజ్ చేశారు సార్. అది ఈ కేసులోని స్పెషాలిటీ ఏంటంటే సార్, దట్ వాజ్ కోవిడ్ టైం. ఆల్కహాల్ అసలు దొరకట్లేదు. ఆల్కహాల్ కి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు, తాగడానికి ఆల్కహాల్ లేక మందు షాపులన్నీ మూసేయడంతో వాళ్ళు ఈ శానిటైజర్స్ ని తాగడం అనేది అలవాటు చేసుకున్నారు. అది శానిటైజర్ లో వీళ్ళేమో అత్యాశకు పోయి మెథనాల్ కలపడం వల్ల వాళ్ళ ప్రాణాలు పోవడం జరిగింది సార్. వీళ్ళు దీన్ని కెమికల్ అనాలిసిస్ కలకత్తా ల్యాబొరేటరీకి పంపించారు. డ్రగ్ కంట్రోలర్ ద్వారా శాంపుల్స్ అన్ని తీసుకున్నారు. చాలా ఎఫర్ట్ పెట్టిన తర్వాతనే వీళ్ళకి క్లూస్ వచ్చి అది అమ్మినటువంటి మెడికల్ షాప్ ఓనర్స్ ని కూడా వీళ్ళు అరెస్ట్ చేస్తారు సార్. అంటే తెలిసి మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉండి కూడా వాళ్ళు అమ్మారు కాబట్టి 5 మెడికల్ షాప్ ఓనర్స్ ని అరెస్ట్ చేశారు. 2 యాక్చువల్ మ్యానుఫ్యాక్చరర్స్, ఒక డిస్ట్రిబ్యూటర్, కెమికల్స్ సప్లై చేసేటువంటి 2, టోటల్ 10 మందిని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది సార్.
విత్ ఇన్ షార్ట్ టైం, అది కూడా 10 రోజులు డే అండ్ నైట్ కష్టపడడం ద్వారా వీళ్ళు ఈ కేసుని క్రాక్ చేసి ఇంకా ఎక్కువ మంది మరణాలు ఇంకా త్రూఅవుట్ స్టేట్ కూడా ఇది జరిగేవేమో సార్, వీటిని అన్నిటిని ఆపారు. కాబట్టి దిస్ డిజర్వ్స్ థర్డ్ ప్రైజ్ ఇన్ ద థర్డ్ క్వార్టర్. థ్యాంక్ యూ సార్. This well done. I think a COVID time low in the month of July, this incident has happened. అప్పుడు కూడా ఈ శానిటైజర్స్ కూడా మార్కెట్లో కొత్తగా రావడం, మళ్ళీ ఈ ఆల్కహాల్ లిక్కర్ లేకుండా పరిస్థితిలో ఈ శానిటైజర్స్ ఆ సమయంలో కొత్తగా అవైలబుల్ అవడం మార్కెట్లో, then obviously there will be some unscrupulous elements who will use prohibited chemicals, methanol దీంట్లో శానిటైజర్స్లో మిక్స్ చేసి క్విక్ ప్రాఫిట్ కోసం వాళ్ళు ఇలాంటి పని చేయడము. సో సిస్టమేటిక్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి ఇది డిటెక్ట్ చేయడము, ఆ నెట్వర్క్ బస్ట్ చేయడము, దెన్ ఫైనలీ ఆ సోర్స్ వరకు వెళ్ళిపోయింది. హైదరాబాద్లో అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవడము, మళ్ళీ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎట్లా ఏమేమి కెమికల్స్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడే కలిపినారు, ఈ దెన్ హౌ ద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, డిస్ట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు కూడా ఇది సేఫ్ ప్రొడక్ట్ అని వాళ్ళు అమ్ముకోవడము, కానీ ఆ ప్రైస్ వాళ్ళు చీప్ ప్రైస్లో అమ్ముకోవడము. దెన్ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా స్టేట్లో ఏపీలో కూడా వాళ్ళు కూడా దీంట్లో తెలిసిన తర్వాత కూడా వాళ్ళు జెన్యున్ ప్రొడక్ట్గా అమ్ముకోవడము. అండ్ ఆబ్వియస్లీ people were resorting to anything which has alcohol to consume that. So దాంతోని ఒక అవేర్నెస్ కూడా వచ్చింది అక్రాస్ ద స్టేట్ ఆ యాక్షన్ వలన. సో ఆల్ దోస్ వర్ సెల్లింగ్ శానిటైజర్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అందరూ అలర్ట్ అయిపోయి, ఈ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అలర్ట్ అవ్వడము, ఇలాంటి ఆ సమయంలో స్పూరియస్గా వాళ్ళు ప్రిపేర్ చేసిన వాళ్ళు కూడా alert avadamu, and we were able to prevent the loss of life and that critical crucial time. It had also caused a lot of panic aa samayamlo because of the deaths, and so many people have felt sick after consuming this. So that was again very quick investigation work. Congratulations to all of you. Well done. Thank you. థ్యాంక్ యూ సార్. సార్ థర్డ్ క్వార్టర్ సెకండ్ ప్రైజ్ ఒక సెన్సేషనల్ క్లూలెస్ హైజాక్ అండ్ డెకాయిటీ సార్. ఇది మొబైల్ ఫోన్స్ కంటైనర్ ని హైజాక్ చేసి డెకాయిటీ చేసినటువంటి ఒక గ్యాంగ్ ని పట్టుకున్నారు సార్. ఏ మాత్రం క్లూస్ లేని కేసు సార్. ఇది చెన్నై నుంచి ఫ్లెక్స్ట్రానిక్స్ అనేటువంటి ఒక కంపెనీలో నుంచి శ్రీపెరంబదూర్ తమిళనాడు నుంచి ఆంధ్ర బార్డర్ లోకి ఎంటర్ అయింది సార్. పుత్తూరు దగ్గరికి వచ్చిన తర్వాత అడ్రస్ అడిగే నెపంతో ఒక 10 మంది ప్రొఫెషనల్ గ్యాంగ్ సార్ వీళ్ళు, వాళ్ళ అఫెండర్స్ అడ్రస్ అడుగుతున్నట్లుగా ఆ లారీ డ్రైవర్ ని ఆపి సార్ మూడు లారీలతో ఆ కంటైనర్ ని ఆపేసి అడ్రస్ అడిగేటట్లుగా ఆపిన వెంటనే లోపలికి వెళ్ళేసి ఆ లారీ డ్రైవర్ ని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో బట్టలు పెట్టేసి వాడిని అక్కడ పక్కకు పెట్టి ఒక 10 కిలోమీటర్స్ ఆ లారీని హైజాక్ చేసి తర్వాత అందులో ఉన్నటువంటి మొత్తం లోడ్ లో హాఫ్ ద లోడ్ అరౌండ్ 8 crores వర్త్ మొబైల్ ఫోన్స్ ని వాళ్ళ లారీస్ లో తీసుకొని వెళ్ళిపోయారు సార్. ఎటువంటి క్లూస్ లేవు సార్. అప్పుడు ఎస్పీ గారు డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి బెస్ట్ ఇన్వెస్టిగేటర్స్ సార్ వీళ్ళు, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ లో అర్లియర్ పనిచేసి మంచి కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి వాళ్ళని 3 teams ని ఫామ్ చేశారు సార్. ఈ 3 teams చాలా గొప్ప వర్క్ చేశారు సార్. ఇది ఎక్కడికి వెళ్తోంది, చెన్నై నుంచి అది వెళ్ళాల్సింది భివండి ఆఫ్ మహారాష్ట్ర సార్. సో ఒక టీం అక్కడికి వెళ్ళింది సార్. అంటే మధ్యలో ఏమన్నా దొరుకుతుందా, ఇది వస్తుందని తెలిసి అక్కడ గ్యాంగ్ ఏమన్నా చేశారా అని. బట్ మోడస్ ఆపరెండి పట్టి చూస్తే ఇది కంజర్బట్ గ్యాంగ్ చేశారు కాబట్టి సిమిలర్ అఫెన్సెస్ ఏమైనా జరిగాయా అని చూస్తే గన్నవరం పిఎస్ లో కూడా ఇలాంటి ఒక అటెంప్ట్ జరిగింది సార్. బట్ అది మొబైల్ ఫోన్స్ కాదు అని చెప్పేసి వాటిని వదిలేసి వెళ్ళిపోయారు. వీటన్నిటిని ఇలాంటి స్టోలెన్ మొబైల్స్ అన్నిటినీ తీసుకొనేసి
అబ్రాడ్ కి అమ్మేసేటువంటి ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు సార్. అతను బంగ్లాదేశ్ లో వెళ్ళి అమ్మేస్తాడు. అతను వెస్ట్ బెంగాల్లో బాగ్డోగ్రాలో ఉన్నాడు సార్. సో అతన్ని ఎక్కడ పోకుండా అతని మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేయడం కోసం ఒక టీం వెళ్ళింది సార్. ఆల్మోస్ట్ బార్డర్ ఆఫ్ బంగ్లాదేశ్ కి వెళ్ళి అతను ఎటు పోకుండా ఆపేశారు ఒక టీము. ఇంకొక టీం ఏం చేస్తారంటే సార్ మొత్తం టవర్ డంప్ అనాలిసిస్ చేశారు సార్. మధ్యప్రదేశ్ కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ గ్యాంగ్ కి సంబంధించి ఏమన్నా ఎంఓ క్రిమినల్స్ డీటెయిల్స్ ఉన్నాయా అని లోకల్ హెల్ప్ దేవాస్ ఎస్పీ హెల్ప్ తీసుకున్నారు సార్. ఆయన మొత్తం లిస్ట్ ఆఫ్ ప్రీవియస్ ఎంఓ క్రిమినల్స్ ని ప్రొవైడ్ చేశారు. వాళ్ళందరి యొక్క మొబైల్ నంబర్స్ ని కూడా వీళ్ళు చెక్ చేసుకుంటూ ఇక్కడ దొరికిన అఫెన్స్ దగ్గర దొరికిన టవర్ డంప్ తో అనాలైజ్ చేసుకుంటూ రివర్స్ ట్రాకింగ్ చేశారు సార్. ఇక్కడ రివర్స్ ట్రాకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తూ పోయారంటే అన్ని టోల్ గేట్స్ లో కూడా ఈ లారీలు పాస్ అవుతున్నప్పుడు వాటి నంబర్స్ ని ట్రాక్ చేయడానికి చూస్తే అన్ఫార్చునేట్లీ వీళ్ళు యూజ్ చేసినంతా కూడా సార్ ఫ్యాబ్రికేటెడ్ ఫాల్స్ రాంగ్ ప్లేట్స్ సార్. అంటే తప్పుడు రాంగ్ ఉన్నటువంటి నంబర్ ప్లేట్స్ ని యూజ్ చేసుకొని ఈ 3 లారీలు వెళ్ళాయి సార్. ఫైనల్ గా వీళ్ళు మహారాష్ట్ర దాటి ఆ తర్వాత మధ్యప్రదేశ్ లోకి వెళ్ళినప్పుడు సొంత స్టేట్ కాబట్టి అక్కడ వాళ్ళు ఒరిజినల్ నంబర్ ప్లేట్స్ వాడతారు అన్నటువంటి ఒక ఐడియా మీద అక్కడ వెళ్ళినప్పుడు ఏ నంబర్స్ వస్తున్నాయి అదే నంబర్స్ మళ్ళీ ఇటు రివర్స్ లో ఎంట్రీ అయినాయా లేదా అని చెక్ చేసుకుంటే 12 ఫేక్ నంబర్స్ గాను 3 నంబర్స్ కరెక్ట్ గా ఐడెంటిఫై అయ్యాయి సార్. సో దోస్ క్రిమినల్స్ యూజ్డ్ దేర్ ఒరిజినల్ నంబర్ ప్లేట్స్ వైల్ దేవర్ ఇన్ మధ్యప్రదేశ్ సార్. సో ఆ నంబర్ ప్లేట్స్ ని పట్టుకొని ఆర్టీఏ అఫీషియల్స్ ద్వారా హూ వర్ యూజింగ్ ఇన్ హూస్ నేమ్స్ దోస్ లారీస్ వర్ రిజిస్టర్డ్ ఇవన్నీ తీసుకొని మొబైల్ నంబర్స్ ని ట్రాక్ చేస్తే దోస్ మొబైల్ నంబర్స్ ఈ టవర్ డంప్ లో మనకి తెలిసింది సార్. ఇక్కడే టవర్ డంప్ లో కూడా ఆ మొబైల్ నంబర్ ఒకటి వచ్చింది సార్. ఇంకొకటి ఏంటంటే సార్ కోఇన్సిడెన్స్ కాల్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వాజ్ ఆల్రెడీ ద కస్టడీ ఆఫ్ మధ్యప్రదేశ్ పోలీస్ ఫర్ సమ్ అదర్ అఫెన్స్. కాల్ చేస్తే పోలీసులు ఎత్తారు సార్ వీడు మా దగ్గర ఉన్నాడు అనేసి. సో అక్కడ అతని దగ్గరికి వెళ్ళేసేసి కొంత డీటెయిల్స్ తీసుకొని వీళ్ళ ఫోన్ నంబర్స్ అన్ని ట్రాక్ చేసుకుంటూ పోతే సార్ మహారాష్ట్రలో ఒక గ్యాంగ్స్టర్స్ అంతా ఉండే అక్యూజ్డ్ అంతా ఉండేటువంటి ఒక విలేజ్ చాలా డేంజరస్ క్రిమినల్స్ ఉండేటువంటి ఒక హైడౌట్ లో ఈ లారీ కంటైనర్ ని అలా తీసి పెట్టినారు సార్. అర్లీ అవర్స్ లో బయట వాళ్ళ హెల్ప్ ఏమీ లేకుండా కేవలం మన టీమ్సే వెళ్ళి అర్లీ అవర్స్ లో వెళ్ళి రైడ్ చేయడంతో ఇంటాక్ట్ మొత్తం మొబైల్ ఫోన్స్ దొరికాయి సార్. 3 అక్యూజ్డ్ కూడా మనకు దొరకడం జరిగింది సార్. సో ఆ 3 అక్యూజ్డ్ ని తీసుకున్నాము. అదేవిధంగా పీటీ వారెంట్ వేసుకొని ఆల్రెడీ తమిళనాడులో అదే గ్యాంగ్ కి చెందిన ఒక వ్యక్తి మధ్యప్రదేశ్ లో పోలీస్ కస్టడీలో ఉన్న ఇంకొక వ్యక్తి మొత్తం 5 మంది క్రిమినల్స్ ని ట్రాక్ చేయడం జరిగింది సార్. ఎంతో కష్టపడి ఆల్మోస్ట్ 30 days ఎఫర్ట్ పెట్టేసి కష్టపడి వీళ్ళందరినీ టెక్నికల్ డేటా అంతా వాళ్ళు క్లూలెస్ గా ఉన్నప్పటికీ కూడా రివర్స్ లో వీళ్ళు ట్రాక్ చేసుకుంటూ అన్ని టీమ్స్ ని సైమల్టేనియస్ గా పంపించి కలెక్టివ్ ఎఫర్ట్ తో సస్టైన్డ్ అండ్ కలెక్టివ్ ఎఫర్ట్స్ తో దీన్ని వీళ్ళు ట్రేస్ చేశారు కాబట్టి ఇట్ డిజర్వ్స్ సెకండ్ ప్రైజ్. Okay, friends, I think this is also a very unusual case. కొత్త సెల్ ఫోన్స్ ట్రాన్స్షిప్మెంట్ లో ఉంటప్పుడు ఎవరు వచ్చి ఆ మొత్తం ప్రాపర్టీని ఇంటర్సెప్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం. అబ్సల్యూట్లీ నో క్లూస్. ఇట్ ఈస్ 8 crores worth of property కదా. How many lorries were there? 3 lorries. సో ఈ వెహికల్స్ ఎక్కడ వెళ్ళిపోయినారు, ఎవరు తీసుకుపోయినారు, ఏం క్లూజ్ లేదు. సో అలాంటిది కేసు డిటెక్ట్ చేసి మొత్తం ప్రాపర్టీ రికవరీ చేయడం ఇంటాక్ట్ విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 30 days. సో విత్ నో క్లూస్ అండ్ దీస్ క్రిమినల్స్ ఆల్ బిలాంగింగ్ టు మధ్యప్రదేశ్. సో దిస్ ఇస్ another piece of excellent detection. No clues, no leads, nothing. మళ్ళీ సెర్చ్ చేసి అన్ని రకంగా క్లూస్ అండ్ టెల్ సైన్స్ ప్యాటర్న్, దెన్ ద ప్రీవియస్ క్రిమినల్స్ అలాంటిది, దెన్ సో మెనీ CCTV footages, చెక్ పోస్ట్ టోల్ గేట్ data and footages. So traveling about 4 to 5 states and then going and eventually nabbing these criminals, arresting all of them, recovering all the property intact. Now this is a very professional gang. They go all over the country and they will spot this kind of property which is being shipped. Now, presently, the focus
ఏమంటారు మొబైల్ ఫోన్స్ అన్నమాట. సో ఇది కూడా ఈ దిస్ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ మొబైల్ ఫోన్ వాళ్ళు ఎందుకు ఇది ఇష్టపడుతున్నారు ఇది? రైట్. సో దిస్ మొబైల్ ఫోన్ పర్టికులర్లీ it is popular in Bangladesh and Nepal. One, it is not very expensive. Number two, that security features can be tampered with. Their IMEI, what is that? Yeah, they change that, they tamper it. So they prefer this particular mobile, and then they take it outside the country. So that is the MO, because some of them maybe if it doesn't get tampered, notice lo vachestadi adi kabatti outside the country తీసుకెళ్తే even that is not able to, you will not be able to locate and track it. So this is another excellent piece of work, very systematic, very focused, dedicated, hard work with collection and collation of lot of డేటా అండ్ ఇన్ఫర్మేషన్. అది అన్ని స్క్రీనింగ్ చేసి ప్రూనింగ్ చేసి దాని నుంచి కల్అవుట్ చేసి కొలేట్ చేసి కనెక్ట్ చేశారు ఫైనల్లీ, అండ్ దెన్ లొకేట్ చేయడం. ద కింగ్ పిన్స్ దే ఆర్ ఇన్ మధ్యప్రదేశ్ as well as they were in West Bengal, near to the border of both Bangladesh and Nepal. That's how they used to exit it. So వీళ్ళు it's an excellent piece of detection work by the team, so they really deserve this. Okay, and after our detection, these many other cases of other areas also got detected by this gang. ekkada Tamil Nadu, Karnataka, కృష్ణగిరి అక్కడ జరిగింది. మళ్ళీ తర్వాత మెదక్, తుఫ్రాన్ తెలంగాణలో కూడా జరిగినాయి, కర్ణాటకలో జరిగింది. సో ఈ గ్యాంగ్ డిటెక్ట్ అయిన తర్వాత సౌత్ ఇండియాలో మెనీ స్టేట్స్, ఇంటర్ స్టేట్స్ వేరే వేరే కేసెస్లు కూడా హ్యాస్ బీన్ డిటెక్టెడ్ బికాస్ ఆఫ్ ద వర్క్ బై ఏపీ పోలీస్ టీమ్. అండ్ ప్రాపర్టీ యూ సీన్ 8 crores worth of property all has been recovered. So that is an excellent piece of work. Thank you. Thank you. Thank you. అండ్ థర్డ్ క్వార్టర్ ఫస్ట్ ప్రైజ్ సార్, ఇట్స్ ఎ క్లూలెస్ కార్ థెఫ్ట్. కార్ థెఫ్టే కదా, దీనికి ఎందుకు ఫస్ట్ ప్రైజ్ అని అనుకోవచ్చు సార్. కానీ ఈ కార్ థెఫ్ట్ ని వీళ్ళు డిటెక్ట్ చేయడం వలన 17 క్రిమినల్ కేసెస్ లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయినటువంటి ఒక హార్డ్ కోర్ క్రిమినల్ గ్యాంగ్ ని, వాళ్ళ లీడర్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సార్. యాక్చువల్ గా ఈ కేసు జరగడానికి ముందు కూడా ఏం జరిగిందంటే సార్, ఒక అబ్బాయిని కిడ్నాప్ చేయడానికి అటెంప్ట్ చేశాడు సార్ ఈ అక్యూజ్డ్. నెల్లూరులో జరిగింది సార్ ఇది. అయితే ఆ అబ్బాయి బాగా బరువుగా ఉండడంతో ఆ అబ్బాయిని వాళ్ళు కిడ్నాప్ చేయలేక అబ్బాయి గింజుకుంటుంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు సార్. అది వీడియోలో అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది సార్. సో ఆ అబ్బాయిని ఎవరు అటెంప్ట్ చేశారో కనుక్కొనేసి వాడిని అరెస్ట్ చేశారు సార్ అక్యూజ్డ్ ని. ఈ అక్యూజ్డ్ హాస్పిటల్లో ఉండి అక్కడ ఎస్కాట్ పోలీసులు కన్ను గొప్పేసేసి పారిపోయాడు సార్. వీడు పారిపోయేసి బయటికి వచ్చిన తర్వాత గూడూరుకి వెళ్ళిపోయేసి అక్కడ ఒక కార్ ని మాట్లాడుకున్నాడు సార్. రెంట్ కి కావాలి, హైదరాబాద్కి రమ్మంటే ఓనర్ నమ్మి సరే అని తన డ్రైవర్ ని పిలిచి కార్ ఇచ్చాడు సార్. అతని పేరు కానీ వివరాలు కానీ ఫోన్ నెంబర్ కానీ ఏమీ తీసుకోలేదు సార్. అప్పటికప్పుడు వచ్చేసి మాట్లాడుకుంటే సరే అని ఎక్కిచ్చేసి ఇమీడియట్ గా బాడీకి దొరికిందని సంతోషంతో ఇచ్చేసాడు సార్. వీడు డ్రైవర్ తో మంచిగా మాటలు చెప్పి నీకు ఎంత జీతం ఇస్తారు, నా దగ్గర చేయొచ్చు కదా, నేను నీకు మంచి జీతం ఇస్తాను అట్లా ల్యూర్ చేసి నమ్మిచ్చేసి కోవూరు దగ్గరికి వచ్చాక ఇదో ఈ రైస్ మిల్లులో నాకు డబ్బులు వచ్చేది ఉంది, కొంచెం నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకురా అనేసి ఆ డ్రైవర్ ని పంపాడు సార్. పాపం అతను నడుచుకుంటూ వెళ్ళాడు. నైట్ వర్షం పడుతుంది. ఆ రైస్ మిల్ దగ్గరికి వెళ్లే లోపల ఇతను కార్ తీసుకొని వెళ్ళిపోయాడు సార్. ఏమి వివరాలు లేవు సార్. మొబైల్ కూడా డ్రైవర్ అన్ఫార్చునేట్ గా ఆ కార్ లోనే పెట్టాడు సార్. సో తన మొబైల్ కూడా లేదు కనీసం ఓనర్ కి చెప్పడానికి. ఆ తర్వాత ఎవరో వెళ్తుంటే వాళ్ళని వీళ్ళని బతిమాలుకొని వాళ్ళ ఫోన్ ద్వారా ఓనర్ కి చేసి కోవూరుకి వచ్చేసి పోలీస్ కేసు రిజిస్టర్ అయింది సార్. ఇది రిజిస్టర్ అయిన వెంటనే ఈ అన్నోన్ పర్సన్ ఇట్లా కమిట్ చేశాడు, ఎలాంటి క్లూస్ లేవు, మరి అది ఎటు వెళ్ళింది అనేది కూడా తెలియదు సార్. నెక్స్ట్ డే మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ లో ఈ ఐఓ వింటున్నప్పుడు అతనికి తెలిసింది సార్, ఈ రిమాండ్ ప్రిజనర్ గా ఉన్నటువంటి ఇతను మెడికల్ ట్రీట్మెంట్ పొందుతూ హాస్పిటల్ నుంచి ఇట్లా అప్స్కాండ్ అయ్యాడు అనేసి. అక్కడ
ఈ డ్రైవర్ ఇచ్చినటువంటి క్లూస్ లో అతని గురించి డిస్క్రిప్షన్ చెప్తూ చేతికి క్యానీలో ఉందని చెప్పాడు సార్. వీడు తప్పించుకున్నవాడు, హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడు కాబట్టి వీడే అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి వాడి వివరాలన్నీ కూడా తీసుకొని అతని ఫోన్ నంబర్ ఇవన్నీ కూడా ట్రాక్ చేసి అన్ని చెక్ చేసుకుంటున్నారు సార్. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. మీన్ వైల్ ఆ కారు హైదరాబాద్ కు టోల్ గేట్ లో నుంచి పోయినప్పుడు ఫాస్ట్ ట్యాగ్ ది అలర్ట్ మెసేజ్ ఓనర్ కి వచ్చింది, కార్ ఓనర్ కి వచ్చింది సార్. సో హీ గాట్ అన్ ఐడియా దట్ ద కార్ ఈస్ ట్రావెలింగ్ టువర్డ్స్ హైదరాబాద్ అని. సో హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ ని అలర్ట్ చేసి అక్కడికి ఒక టీం పంపించాడు సార్. ఐఓ పంపించిన తర్వాత ఇంకా వీళ్ళకి ఎవరికైనా ఫ్రెండ్స్ కి కాల్ చేస్తారేమో అని ఫ్రెండ్స్ అందరితో టచ్ లో ఉండి అతని వేరే బోట్స్ చూసుకుంటూ ట్రావెల్ ఏజెన్సీస్ వాట్సాప్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేశాడు సార్. ఇట్లా కార్ మిస్ అయింది, ఎవరైనా తెలిస్తే పెట్టండి అనేసి ఓనర్ చేత ఐఓ పోస్ట్ చేయించాడు సార్. పోస్ట్ చేయించినప్పుడు వన్ ఆఫ్ ద కార్ డ్రైవర్స్ కాల్డ్ ద ఓనర్, నీ కార్ నేను బెంగళూరు వెళ్తుండగా చూశాను, హొస్కోట్ దగ్గర ఉంది నీ కార్ అనేసి అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సార్. వీళ్ళేమో టీం హైదరాబాద్ లో వెతుకుతున్నారు. ఈ ట్రావెల్ గ్రూప్ లో పోస్ట్ చేయడం వల్ల వచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఇమీడియట్ గా దాన్ని చేస్ చేయాలి, బట్ వీళ్ళు నెల్లూరులో ఉన్నారు సార్. అప్పుడు ఐఓ తన పర్సనల్ ఫ్రెండ్, తన క్లోజ్ ఫ్రెండ్ ని రిక్వెస్ట్ చేసుకొని ఇట్లా ఆ లోపల ఇతని నంబర్ కూడా ఆన్ అయింది సార్, స్విచ్ ఆన్ అయ్యి వేరే సిమ్ వాడుతున్నారు సార్. ఇతను స్విచ్ ఆఫ్ చేసినటువంటి మొబైల్ వేరే సిమ్ వేసుకున్నాడు సార్. అవి కూడా వీళ్ళు డీటెయిల్స్ తెప్పించుకున్నారు. సో ఫ్రెండ్ ని పంపించి ఈ లొకేషన్ మీద నువ్వు ట్రాక్ చేయంటే బెంగళూరు సిటీలో ఆల్మోస్ట్ 2 hours చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ ఆగారు, 5-6 హోటల్స్ ఆగారు, లాడ్జెస్ ఆగారు సార్. అక్కడికంతా వెళ్ళి చూస్తే ఎవరు లేరు, కార్ కూడా లేదు సార్. స్టిల్ ఆ ఫ్రెండ్ వెళ్ళి చెక్ చేసుకుంటే ఒక దగ్గర వీళ్ళు ఈ డీటెయిల్స్ తో ఉన్న వాళ్ళు 5-6 మంది ఉన్నారని తెలిసిన ఆ పాటికి ఐఓ వచ్చేసాడు సార్. ఐఓ వచ్చి బెంగళూరులోని ఆ లాడ్జ్ లోకి రైడ్ చేస్తే అక్యూజ్డ్ దొరకలేదు, కానీ అక్యూజ్డ్ తో పాటు ఉన్నటువంటి కో అక్యూజ్డ్ ఒక 5 members దొరికారు సార్. వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఇతను ఫోన్ పెట్టేశాడు సార్. సో ఫోన్ నంబర్ కూడా తెలియదు సార్. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇతని దగ్గర ఉన్న ఇంకొక నంబర్ ఏదో చెప్పారు. అప్పుడు ఆ నంబర్ ని ట్రాక్ చేస్తూ చేసుకుంటూ పోయి చిత్తూరు డిస్ట్రిక్ట్ పోలీస్ ని అలర్ట్ చేసి చెక్ పోస్ట్ దగ్గర అతన్ని ఆపేసి వీళ్ళు పట్టుకోవడం జరిగింది సార్. ఆ పట్టుకున్న తర్వాత వీళ్ళు చేసినటువంటి ఈ ఎఫర్ట్స్ అన్నిటిని చూసి వాడు పాత కేసుల్లో కూడా ముద్దాయి అనేసి కన్ఫర్మ్ అయిన తర్వాత వి డిసైడెడ్ దట్ ఇట్ డిజర్వ్స్ ఫస్ట్ ప్రైజ్ సార్. అందుకే ఇది ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది సార్. థ్యాంక్ యూ. Friends, again, it looks like చోర్ పోలీస్ అని మనం సినిమాలో చూస్తారు కదా, అదే విధంగా ఈ కేసు కూడా డిటెక్ట్ చేశారు. లాట్ ఆఫ్ చేజ్ వాజ్ డన్. అక్యూజ్ ఎవరు తెలియదు, మళ్ళీ వెహికల్ ఎక్కడ వెళ్ళిపోయినారో తెలియదు, మళ్ళీ ఫోన్స్ యూ మస్ట్ నరేషన్ విన్నప్పుడు చాలా కాంప్లికేటెడ్గా కూడా అనిపించినాయి. స్టిల్ ఒక డిటర్మినేషన్తో వాళ్ళు పట్టుదలతో ఎంబడి ప్రతి ఒక్క లీడ్ ఫాలో అప్ చేయడము, కష్టపడి ఫిజికలీ ట్రావెల్ చేసి మళ్ళీ మెంటల్ అలర్ట్నెస్ కూడా డెమాన్స్ట్రేట్ చేశారు. అండ్ దెన్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ద అక్యూజ్ వాస్ కాట్ and the gang was busted. So that is a good piece of investigation work. Well done. Thank you. Sir, finally, after this ABCD awards, we wish to, as per DGP sir's decision, 2 more awardees are there, sir. One person, G. Rajesh, presently working as SI, HRL PS of Srikakulam district. He has been given central government's Jeevan Raksha life saving medal, sir. In 2018 తిత్లీ తుఫాన్ అప్పుడు ఒరిస్సాకు చెందినటువంటి ఒక సిఐ, ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ సార్, వాళ్ళు ఏపీ బార్డర్ లోకి వచ్చారు. అప్పుడు ఇతను మిలియాపుట్టి పిఎస్ కి SHO పనిచేస్తున్నాడు సార్. వాళ్ళు వచ్చి వాటర్ దాటుతున్నారు, నడుం వరకే ఉన్నాయి వాటర్, పర్లేదు దాటచ్చు అనే ధైర్యంతో ఆ ఒరిస్సా పోలీస్ క్రాస్ చేసినప్పుడు ఒక్కసారిగా వాటర్ ఫ్లో పెరిగిపోయింది. సో వాళ్ళు ఒక పెద్ద చెట్టు ఎక్కేశారు సార్. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని పిలిచారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి మేమేం చేయలేము, చేత కాదనేసి వెళ్ళిపోయారు సార్. కానీ ఈ ఎస్ఐ మాత్రము అక్కడే ఉండి వాళ్లకు టార్చ్ వేస్తూ వాళ్ళకు ధైర్యం చెప్తూ నైట్ 9 నుంచి మార్నింగ్ 5 వరకు కూడా వాళ్ళకి మేమున్నాము, మీకేం కాదు, మేము కాపాడుతాం అనేసి భరోసా ఇస్తూ మార్నింగ్
5 o'clock తర్వాత వాటర్ తగ్గింది సార్. వాటర్ ఫ్లో కొద్దిగా వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత రోప్స్ తీసుకొని వచ్చేసి ఆ రోప్స్ సహాయంతో వాళ్ళ ముగ్గురిని కూడా అతను వాళ్ళని సేవ్ చేయడం జరిగింది సార్. సో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా చేయలేకుండా వెళ్ళిపోయినా కూడా ఇతను పేషెన్స్ తో వాళ్ళకు ధైర్యం చెప్పి సాటి పోలీసులు పక్క స్టేట్ వాళ్ళని కాపాడేసి మన ఏపీ స్టేట్ యొక్క పేరును దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చాడు. కాబట్టి హీ డిజర్వ్స్ దిస్ మెడల్ అని జీవన్ రక్ష లైఫ్ సేవింగ్ మెడల్ ఇచ్చారు సార్. జి రాజేష్, ప్రెసెంట్లీ వర్కింగ్ యాజ్ ఎస్ఐ హెచ్ఎర్ల పిఎస్ సార్. అండ్ సార్ వన్ మోర్ సార్, డీజీపీ సార్ డిస్క్ సార్, ఇట్ ఈస్ ఫర్ కొట్టూరు శిరీష సార్, ఉమెన్ ఎస్ఐ. ఓకే ఓకే, ఇది అయ్యాక సార్. కాశీబుగ్గ ఎస్ఐ కె శిరీష మీరందరూ చూసే ఉంటారండి. ఈ అమ్మాయి అందరూ వదిలేసిపోయి ఎవరు పట్టించుకోకుండా కనీసం మానవత్వం లేకుండా ఒక వృద్ధుడి డెడ్ బాడీని వదిలేసి వెళ్ళిపోతే తన భుజాల మీదుగా అతని బాడీని తీసుకొని వచ్చి అతనికి ప్రాపర్ గా దహన సంస్కారం అయ్యేటట్టు చేస్తుంది. అవార్డు ఈమెకి ఇవ్వడం జరుగుతుంది. Vendor Sirisha, on behalf of entire AP Police, we salute for your service, a great effort you have shown. Sir, can I ask? Yes, sir. Sir, సార్ నమస్తే సార్. ఇక్కడున్న ఆఫీసర్స్కి పై అధికారులకి, డీజీ గారికి అందరికీ నా నమస్కారాలు. సార్ నా పేరు కొత్తూరు శిరీష, నేను కాశీబుగ్గ సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను, శ్రీకాకుళం జిల్లా. నేను ఈరోజు అవార్డు తీసుకుని చాలా హ్యాపీగా ఉన్నాను. దీనికి కారణం ఆ రోజు నేను ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉన్నదని నాకు సమాచారం అందిన వెంటనే కాల్ తీసుకున్న వెంటనే జీప్లోని నా స్టాఫ్తో సహా 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి అడవి కొత్తూరు ఊర్లోకి వెళ్ళానండి. అక్కడి నుంచి లోపలికి మనకి ఎలాంటి వెహికల్ ఫెసిలిటీ ఉండదు. అది లూప్ ఏరియా కావడం చేత గట్లు ఉంటాయండి, పొలం గట్లు అన్నమాట నడుచుకుని వెళ్ళినాము. అక్కడ శవం కొంచెం లోపలికి పడి ఉన్నది, ఒక 5 feet గోతులోని. అక్కడి నుంచి స్టాఫ్ని తీసుకెళ్ళినాను. స్టాఫ్కి ఎవరైనా పిలవండి అని చెప్పినాము. లోకల్ ఊర్లో వాళ్ళు అది శవంకి కరోనా ఉందేమో, తర్వాత అంటుకుంటే ఏమైనా మాకు వస్తుందేమో, దానివల్ల స్నానం చేయాలి అని చెప్పి అంటుకోవడానికి కూడా అందరూ కూడా ఇబ్బందికరమైన భావించి ఎవరు కూడా ముందుకు రాలేదు. లోకలర్స్ రాకపోవడంతో తర్వాత మా స్టాఫ్ కూడా అక్కడ ఎవరైనా వస్తారేమో అని పిలవడానికి వెళ్ళారు. ఆ సమయంలో లోకల్లో ఉన్నటువంటి నేను ఏ స్టేషన్లో పనిచేసినప్పటికీ అక్కడ ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటితో మంచి లైజన్ మెయింటైన్ చేస్తాను. అలాగే లలిత చారిటబుల్ ట్రస్ట్ పర్సన్తో నేను మంచి లైజన్ మెయింటైన్ చేయడం వల్ల ఆ ట్రస్టీ పర్సన్ని నేను కాల్ చేయగానే అతను వచ్చిండు. వెంటనే ఇద్దరము కలిసి ఏం చేద్దామండి, ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పినప్పుడు అలాగే మేడం అని చెప్పి ఆయన
తలకాయ పట్టుకుని ఆయన నేను కాలు పట్టుకొని స్ట్రక్చర్ మీద వేసుకున్న తర్వాత ఆ శవాన్ని తీసుకొని ఎవరు లేరు కాబట్టి నేనే భుజాల మీద మోసుకొని పొలం గట్లమట ఇయర్లీ సుమారు 2 కిలోమీటర్స్ ఉంటుందండి. భుజం మీద తీసుకొని వెళ్తున్న క్రమంలోని మా పీసీ కూడా ఇన్స్పైర్ అయ్యి మేడం రండి మేము కూడా వస్తామని సహకరించినారు. ఆ సమయంలో చివరి వరకు నేనే వెళ్తానని చెప్పి 108లో వరకు తీసుకుని నేనే వెళ్ళానండి. ఈ విధంగా ఆ విధమైన అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అది సేవగా భావిస్తున్నానండి. ఈ కాకి యూనిఫామ్ ఒక గుర్తే సేవా భావం అండి. నాకు యూనిఫామ్లో అంత మంచి అవకాశం దొరికినందుకు నేను చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. చాలామంది కార్మికులు కానీ ఆర్టీసీ డ్రైవర్లు కానీ లేకపోతే పారిశుద్ధ కార్మికులు అందరూ వేసుకునే యూనిఫామ్ కలర్ కాకియేనండి. వాళ్ళు చేసేది సేవే. పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఈ కాకి చొక్కా వేసుకున్న మేము కూడా చేసింది సేవేనండి. ఈరోజు నాకు దక్కిన ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్ పోలీస్కి దక్కిన గౌరవం అండి. తర్వాత ఈ విధంగా చేయడంలో చాలామంది మహిళలు అలా శవాన్ని మోయకూడదు, ఎత్తకూడదు అనేసి చాలా కస్టడీస్ చెప్తూ ఉంటారండి. ఒక మహిళ అయినప్పటికీ ఈ విధంగా సేవ చేయడం, నా డిపార్ట్మెంట్ తరపున సేవ చేయడం ఏమాత్రం తప్పు నేను అనుకోవట్లేదండి. మహిళలకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 33% రిజర్వేషన్ ఇచ్చిందండి. ఆ విధంగా మహిళలకి ఎన్నో సేవా పథకాలు పెట్టిందండి. మా పోలీస్ డిపార్ట్మెంట్ మహిళల కోసం దిశ చట్టం అని, తర్వాత దిశ యాప్లని, రకరకాల యాప్లతో మహిళల్ని ఎంతో రక్షిస్తూ ఉన్నదండి పోలీస్ డిపార్ట్మెంట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మహిళలకి సంబంధించి ఎన్నో రక్షణ పథకాలు పెట్టినారు. తర్వాత మహిళల్ని వాళ్ళ యొక్క ఉద్యోగ స్థాయిని పెంచడానికి 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళల్ని ఎంతో ఉన్నత పొజిషన్లోకి నిలబెడుతూ ఉన్నది ఏపీ గవర్నమెంట్. ఈరోజు ఒక మహిళగా ఈ అవార్డు తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ పోలీస్కి ఇది దక్కిన ఒక మంచి గౌరవంగా నేను ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇలా సేవ చేయాలని ఒక యూనిఫామ్ వేసుకోవాలని మా ఫాదర్ యొక్క కోరిక అండి. యూనిఫామ్ ద్వారా సేవని నువ్వు ప్రజలకి అందించు అని మా నాన్నగారు కోరిక అండి. ఈ డిపార్ట్మెంట్లో ఈ యూనిఫామ్ వేసుకొని సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ విధంగా సేవ చేయడం ద్వారా నాకు దక్కిన గౌరవానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి నేను సాల్యూట్ చేస్తున్నానండి. ఈ విధమైన నాకు రెస్పెక్ట్ ఇచ్చినందుకు. ఒక మహిళగా 33%లో నాకు ఇలా ఉమెన్ ఆఫీసర్గా నన్ను గుర్తించి ఈ విధంగా మరింత సేవలు చేసే అవకాశాన్ని, ఒక గుర్తింపుని నాకు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇండియా వైడ్గా, వరల్డ్ వైడ్గా ఈ విధంగా ఉమెన్ ఆఫీసర్ని పొగడ్తలతో ముంచినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి రెస్పెక్ట్, హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సార్. Friends, we must really appreciate the good work, thank you, done by both the Life Saving Award, the Prime Minister's Life Saving Award, which was given to SI Kasibuga. Sorry. హెచ్ఆర్ల సబ్ ఇన్స్పెక్టర్ సార్. Yeah. Rajesh from Eccherla police station, who has really demonstrated extraordinary courage, commitment to duty, and through the night, consistent ga, without giving up, without letting up, Ratri, through the night, they was on the spot, giving confidence to those who were marooned. మళ్ళీ ఇంకా వాటర్ కూడా ఎక్కువ వచ్చేస్తే వాళ్ళు దే విల్ బి వాష్డ్ అవే. కానీ ఆయన అక్కడ నిలబడి గివింగ్ కాన్ఫిడెన్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ అట్ ద ఫస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ రోప్స్ ద్వారా పంపించి క్రాస్ చేసి హి హస్ సేవ్డ్ ద లైవ్స్. అండ్ సిమిలర్లీ సబ్ ఇన్స్పెక్టర్ శిరీష, as we are all aware, again has demonstrated her commitment towards her duty and demonstrated
her, you see, her beliefs, the values which is being propagated in the department, that is service with a service motto, service orientation, and a display of humanity while discharging their duties. Definitely, it's an action which goes beyond the call of normal duty. And as you heard her, being a lady herself, traditionally also, while dealing with dead bodies and corpses, normally the ladies do not come forward and participate in such activities. But by virtue of the fact that being a sub-inspector of police, SHO of a police station, donning this uniform with the responsibility that has been entrusted and given to her by the government, she took the step of herself physically, first of all, making arrangement of lifting the body, and then secondly, herself physically lifting it and seeing that it is being transported in that manner for 2 kilometers and from there on to the family members of the deceased. The identity of the deceased was also not known at that point of time. Then she took interest. She has maintained a good rapport with the civil society, with all stakeholders. Dan Dwara, she got information about the identity of this deceased. And she also reached out and contacted the family members of the deceased. But they were away and they said that today is not a right day, they will come some other day. That's when she took the decision to herself see to it that the body is transported. So that is definitely an act which is beyond the call of normal duties. So we have really acknowledged her services. Not only that singular act, but that singular act demonstrates her commitment, her beliefs, and the values that she possesses. And that is something we would really like to acknowledge, and we would also like to propagate. That is in line with the government's priority area, the thrust with regards to women's safety, and police department, which is undergoing a phase of transformation more towards service orientation, and police to engage with that kind of a motto and to serve with humanity, serve with care, and police as a service to the society. And friends, I think I would request the media friends particularly, the awards which is given for best in crime detection, I would also request you all to listen to all the team. Each one of them is like a crime thriller or a detective story laga meeku anipistudi. If you please care to listen to them and hear them, it will be very interesting for the viewers and for the readers as well. So with these words, thank you very much. Okay. And thank you very much for being with us today, this morning. And I really Yeah. Distribution of prizes. We will give the awards now. Yeah. Thank you. Second quarter, third prize, Disha Women PS Guntur Urban District. Oh, there is one more. No, sir, prizes, sir. Oh, okay. Award. Prizes and group photo by. Quarter, third prize, team run. Sir.
సెకండ్ క్వార్టర్ సెకండ్ ప్రైజ్ ముదివేడి పిఎస్ అంటే రెడీగా ఉండమంటుంది. సెకండ్ క్వార్టర్ అది థర్డ్ రెడీగా ఉండమంటుంది. సెకండ్ క్వార్టర్ సెకండ్ ప్రైజ్ ముదివేడి పిఎస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ శ్రీ బి అశోక్ కుమార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మదనపల్లి రూరల్ సర్కిల్, శ్రీ పి దిలీప్ కుమార్ ఎస్ఐ మదనపల్లి తాలూక్ పిఎస్. సెకండ్ ప్రైజ్ ఇన్ ద సెకండ్ క్వార్టర్ సార్. సిఐ అండ్ ఎస్ఐ సార్. సిఐ బి అశోక్ కుమార్, పి దిలీప్ కుమార్ ఎస్ఐ మదనపల్లి. నెక్స్ట్ సెకండ్ క్వార్టర్ ఫస్ట్ ప్రైజ్ ఉయ్యూరు టౌన్ విజయవాడ సిటీ శ్రీ కె శ్రీనివాసరావు ఏసీపీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్, శ్రీ ఎస్వివిఎస్ మూర్తి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిసిఎస్ విజయవాడ సిటీ, శ్రీ జి కృష్ణారావు ఎస్ఐ సిసిఎస్, శ్రీ వైఎస్ రమేష్ ఎస్ఐ సిసిఎస్. థర్డ్ క్వార్టర్ థర్డ్ ప్రైజ్ కురిచేడు పిఎస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ శ్రీమతి కె చౌడేశ్వరి అడిషనల్ ఎస్పీ ఓఎస్డి మార్కాపూర్ ప్రకాశం డిస్ట్రిక్ట్, శ్రీ కె ప్రకాష్ రావు డిఎస్పీ ఎస్డిపిఓ దర్శి, శ్రీ మహమ్మద్ మోయిన్ దర్శి పిఎస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, శ్రీ వి శ్రీరామ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పొదిలి పిఎస్, శ్రీ ఐ ఆంజనేయ రెడ్డి అద్దంకి పిఎస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, శ్రీ జి రామిరెడ్డి ఎస్ఐ ఆఫ్ పోలీస్ కుర్చేడు పిఎస్. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ ఆఫ్ థర్డ్ క్వార్టర్ నగరి అర్బన్ పిఎస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ శ్రీ ఏ సాదిక్ అలీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పీలేర్ అర్బన్ పిఎస్, శ్రీ వి రామకృష్ణ ఎస్ఐ ఆఫ్ పోలీస్ బంగారుపాలెం, ఎం రాజశేఖర్ సిఐ నగరి రూరల్, కె మద్దయ్య ఆచారి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నగరి అర్బన్, శ్రీ యు ప్రతాప్ రెడ్డి ఎస్ఐ ఆఫ్ పోలీస్ నగరి అర్బన్, శ్రీ పి మల్లికార్జున్ రెడ్డి ఎస్ఐ ఆఫ్ పోలీస్ పుత్తూరు అర్బన్, శ్రీ ఈ రామాంజనేయులు ఎస్ఐ ఆఫ్ పోలీస్ పుత్తూరు అర్బన్. ప్రతాప్ రెడ్డి ఓకే, పి మల్లికార్జున్ రెడ్డి ఎస్ఐ ఆఫ్ పోలీస్ పుత్తూరు అర్బన్, శ్రీ ఈ రామాంజనేయులు ఎస్ఐ ఆఫ్ పోలీస్ పుత్తూరు అర్బన్ పిఎస్. అండ్ ఫస్ట్ ప్రైజ్ ఫర్ ద థర్డ్ క్వార్టర్ కొవ్వూరు పిఎస్ నెల్లూరు డిస్ట్రిక్ట్ శ్రీ జి రామారావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొవ్వూరు పిఎస్, శ్రీ సిహెచ్ కృష్ణారెడ్డి ఎస్ఐ ఆఫ్ పోలీస్ కొవ్వూరు పిఎస్.
Nellore district. Sir, now I request DIG Coastal sir to give vote of thanks. Good morning, sir. Firstly, I profusely thank our DG sir, Sri Gautam Sawant Garu, for gracing the occasion and distributing the awards. And I thank our DG Railways, Sri Thirumal Rao sir, and ADG L&O Ravishankar Aiyanaar sir, and other senior officers who attended the program. I thank our additional DG CID, Sri Sunil Kumar Garu, for devoting substantial amount of time for the scrutiny of the nominations and picking out the best. And I thank all our officers of the CID, namely the SPs, Ratna, Radhika, Shrikant and Sarita, for patiently and diligently scrutinizing each nomination, speaking to the IOs multiple times, eliciting the facts, and finally picking out the best nominations before deciding on their merits. And I finally thank and congratulate all the awardees of these best awards for relentlessly pursuing all the cases and solving them. I request all of them to keep up the good work. Lastly, I thank all of our media friends who have attended the program on our invitation. Thank you all. టీమ్స్ రాలేని వాళ్ళవి సర్టిఫికెట్స్ ఉన్నాయి. మీ మిగిలిన వాళ్ళవి టీమ్ మెంబర్స్ లో మిగిలిన వాళ్ళవి సర్టిఫికెట్స్